వచ్చి 3.5 years బీఎస్సీ వాళ్ళు ఉన్నారు, ఎంఎస్సీ వాళ్ళు ఉన్నారు, మాలో కూడా చాలా చదువుకున్న వాళ్ళు ఉన్నారండి. ఎవరిని కూడా రెగ్యులర్ చేయకుండా ఓన్లీ ఏఎన్ఎంస్ని తెచ్చి 115 జీవోని ఇచ్చి వాళ్ళు రెగ్యులర్ చేయడం అనేది స్కిల్ బేసిక్స్ అని చెప్పారండి. మాకు స్కిల్ డెవలప్మెంట్ కోసం వాళ్ళు ముందు వచ్చారు, మీతో పాటుగా వాళ్ళు స్కిల్ నేర్చుకుంటారని చెప్పేసి మాకు డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లోనూ చాలా దగ్గరలో వేశారండి. వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి పోస్టింగ్స్ అనేవి ఇస్తున్నారు. వాళ్ళకి ఇస్తే మా పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు మేము ట్రైనింగ్ అయిపోయి ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న మా పరిస్థితి చెప్పండి సార్. ముందు మమ్మల్ని రెగ్యులర్ చేయండి సార్, తర్వాత మీ ఇష్టం. ముందు మమ్మల్ని రెగ్యులర్ చేయండి. మీరు ఎన్ని సంవత్సరాలు ఈ విధులు ఇక్కడ నిర్వహిస్తున్నారు? మా దాంట్లో చాలా మంది ఎన్హెచ్ఎం నుంచి చాలా డిఫరెంట్ స్కీమ్స్ నుంచి చాలా మంది వచ్చారు సార్. వచ్చిన తర్వాత వాళ్ళు ఈ 2020లో మేము కోవిడ్ టైంలో మమ్మల్ని రిక్రూట్ చేశారు సార్, కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ అని చెప్పి. మేము ఇప్పుడు వచ్చి 5 years అయింది సార్. ఇంతవరకు మాది ఏమీ లేదు. మాకంటే ముందు చేసిన స్టాఫ్లు ఉన్నారండి, వాళ్ళకి కూడా రెగ్యులరైజేషన్ లేదు. మేము ఎలా అయితే మా తర్వాత స్టూడెంట్స్ ఉన్నారు సార్, జనరల్ నర్సింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు, బిఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఎంఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు. చాలా సంవత్సరాల తరబడి నర్సింగ్ వ్యవస్థలో ఇది కొత్తగా 115 జీవో తెచ్చి వాళ్ళు రెగ్యులర్ చేయడం అనేది అన్యాయం సార్. ఫస్ట్ మమ్మల్ని రెగ్యులర్ చేసి తర్వాత ఏదైనా చేయండి. ముందు కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సింగ్ రెగ్యులర్ చేయండి సార్. మీడియా పూర్వకంగా మీకు నేను తెలియజేసుకుంటుంది ఇదే సార్, రెగ్యులర్ చేయండి మమ్మల్ని. చెప్పండి మీ పేరు, మీరు ఎన్ని సంవత్సరాలుగా ఈ విధులు నిర్వహిస్తున్నారు? చెప్పండి. నా పేరు శివకుమారి అండి. నేను గవర్నమెంట్ జీవీహెచ్ హాస్పిటల్లో స్టాఫ్ నర్స్గా వర్క్ చేస్తున్నాను. నేను 2012 బ్యాచ్ జరిగింది. ఇప్పుడు ఏంటంటే ప్రతి స్టాఫ్ నర్స్ బయటకు వచ్చి న్యాయం కావాలి అని పోరాటం ఎందుకు చేస్తున్నారు అనేసి అంటే గవర్నమెంట్ తీసుకునే అనాలోచిత ఒక జీవో వల్ల. ఆ జీవో ఏంటి, రేపు పొద్దున్న స్టాఫ్ నర్స్ భవిష్యత్తు లేకుండా చేసే ఆ జీవో అనమాట. మనిషి అది రేపు పొద్దున్న స్టూడెంట్ నర్సెస్ కానీ ఇప్పుడు పనిచేస్తున్న స్టాఫ్ నర్సెస్ కానీ ఎటువంటి భవిష్యత్తు లేకుండా చేస్తుంది. 2010 డిసెంబర్లో నోటిఫికేషన్ రెగ్యులర్ ప్రాతిపదిక చేశారండి వైద్య ఆరోగ్య శాఖలో స్టాఫ్ నర్స్గా. ఆ తర్వాత ఇప్పటికి 14 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. ఇంతవరకు రెగ్యులర్ నోటిఫికేషన్ అనేది లేదు. ఇంతవరకు తీసుకున్న ప్రతి నోటిఫికేషన్ కూడా కాంట్రాక్ట్ వ్యవస్థలోనే తీసుకున్నారు. ఇప్పుడు కొత్తగా కాంట్రాక్ట్ వ్యవస్థ తీసుకొచ్చింది కూడా మన ప్రీతం నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. మళ్ళీ అతని గవర్నమెంట్ ఇప్పుడు ఫామ్ అయింది. ఆయనైనా మా బాధల్ని కష్టాలని అర్థం చేసుకొని ఇప్పటికైనా కాంట్రాక్ట్ వ్యవస్థను తీసేసి కాంట్రాక్ట్లో పనిచేస్తున్న ప్రతి ఒక్క స్టాఫ్ నర్స్ని రెగ్యులేట్ చేయాలని అడుగుతున్నాము. మాకు న్యాయం చేయకపోగా ఇప్పుడు కొత్తగా ఇంటెన్సిఫైడ్ కోర్స్ అని చెప్పి ఏఎన్ఎంస్కి ట్రైనింగ్ ఇచ్చారు. స్కిల్ బేస్డ్ ట్రైనింగ్ ఇవ్వడం అనేది చాలా మంచి పద్ధతి. ఎందుకంటే వాళ్ళు కూడా స్కిల్ని డెవలప్ చేసుకుంటారు, అది మంచిదే. కానీ వాళ్ళు తీసుకున్న నిర్ణయం వల్ల ఏంటంటే ఇప్పుడు ఏఎన్ఎంస్కి స్కిల్ బేస్డ్ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు వాళ్ళ పొజిషన్ ఏదైతే ఉందో వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వడంలో తప్పులేదు. కానీ వాళ్ళు ట్రైనింగ్ తీసుకున్నారని వాళ్ళ క్యాడర్ని వదిలేసి పక్క ఉన్న స్టాఫ్ నర్స్ క్యాడర్లోకి తీసుకొచ్చి ప్రమోషన్ ఇవ్వడం అనేది చాలా అన్యాయం. అలా చేయడం వల్ల ఇప్పుడు ప్రస్తుతం కాంట్రాక్ట్లో ఉన్న స్టాఫ్ నర్స్ ప్రతి ఒక్కరూ నష్టపోతున్నారండి. సో మేమేం చెప్తున్నాం అనేసి అంటే ఇప్పటికైనా పునః పరిశీలన చేసి ఈ 115 జీవోలో ఉన్న అవకతవకలను గుర్తించి మాకు తగిన న్యాయం చేసి ఆ జీవోను రద్దు చేసి వెంటనే కాంట్రాక్ట్లో పనిచేస్తున్న ప్రతి ఒక్క స్టాఫ్ నర్స్ని రెగ్యులేట్ చేయాలని కోరుకుంటున్నాం. కాంట్రాక్ట్ నర్స్ అందరూ నర్సులు తెలియజేస్తున్నారు, పేషెంట్స్ ఇబ్బంది పడట్లేదా? పేషెంట్ సర్వీసెస్ అనేది ఏమాత్రం అంతరాయం కలగకుండా మేము నిరసన కార్యక్రమం అనేది చేస్తున్నామండి. అయినా కూడా ప్రభుత్వం మమ్మల్ని గుర్తించట్లేదు.